ఓం నమ శివాయ. కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మాస మహత్యము. శ్రీ మదకండ ఆర్యవర్తమందైన నైమిషారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించి సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలము గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుత్యులకు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణితిహాసములు వేదాంగములు రహస్యములు సంగ్రహముగా గ్రహించిన వారము. కాని కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలపగోరుచుంటిమి. కాన తమరా వ్రతమును వివరించవలసినదిగా కోరిరి. అంతా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను వేడుకొనగా, బ్రహ్మదేవుడు నారదునికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిరి. అట్టి పురాణ కథను మీకు తెలియచేతును. ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తొలతూగుతురు. కాన శ్రద్ధగా నాలకింపుడని సూతుడు ఇట్లు చెప్పెను. పూర్వము కనకాదినంబున పార్వతీ పరమేశ్వరులు గగనమ్మున విహరించుచుండగా పార్వతీదేవి ఇట్లడిగెను. ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలగచేయునట్టి సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగిన శాస్త్రసమ్మతమైన సూర్యచంద్రులున్నంత వరకు ఆచరించబడు వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేశ్వరుడు మందహాసమునరించి, దేవి, నీవు చెప్పమన్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. అది ఇప్పుడు వశిష్ఠ మహముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించుచున్నాడు. చూడు, మిథిలానగరము వైపు అని మిథిలానగరపు దిశగా చూపించెను. అటు మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి జలమును తన శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రములమైతిమి. తమ పాదధూళిచే నా దేశము పునీతమైనది. తమరిట కేలవచ్చితిరో సెలవునొసంగుడని వేడుకొనెను. జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చెయ్యతలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభిందమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలకగా, ముని చంద్రమా, అటులనే ఎత్తును స్వీకరింపుడు. కాని ఓ పుణ్యపురుష, చిరుకాలము నుండి నాకొక కోరిక కలదు. అది తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకొనుటకు నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. అది ఏదనగా, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమేల పవిత్రమైనది. ఆ మాసములో చేయు దాన ధర్మములకేలా విశిష్టత కలిగిను. ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చిరుకాలము నుండి ఉన్నది. కాన తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదిగా ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వి నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నీ చెప్పబోవు వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహారమైనది. ఈ కార్తీక మాసము హరహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంతని చెప్పనలివి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతియే కాక వినినంత మాత్రముననే ఎట్టి నరకబాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. ఈ కథన గురించి నీ బోటి పెద్దలు అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. కాన శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగిను. కార్తీక వ్రత విధానము. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఎట్టి వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులరాశియందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములు దేవతా పూజలు చేసినచో దాని వలన గొప్ప ఫలము అనుభవించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చెయ్యొచ్చు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలయను. ఈ కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరుని మనసారా ధ్యానించి, ఓ దామోదర, నీ చెయ్యి కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీక నన్ను కాపాడము అని వ్రత ప్రారంభించవలయను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినము సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి
స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునికి అర్ఘ్య ప్రదానమొసిగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు నర్చి గట్టుపై 3 దోసిళ్లు నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టను పిండి మడిపంచ కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యుతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలయను. ఆ సాయంకాలమున సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ విష్ణువాలయమందు కానీ లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చెయ్యవలెను. ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వజన్మమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పొయ్యి మోక్షమును కర్హుతులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించి నట్టి వారికి కూడా తత్సమాన ఫలితము దక్కును. 1వ అధ్యాయము సంపూర్ణం.